స్లోగన్ చేయొచ్చు. స్లోగన్ చెప్పండి. జోహార్ జోహార్ మురళీ నాయక్ 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 జోహార్ జోహార్ మురళీ नायक जोहार हमारा है मुरली नायक हमारा है। जय भारत माता की जय। भारत माता की जय। मुरली नायक हमारा है मुरली नायक हमारा है मुरली नायक हमारा है। भारत माता मुरली नायक हमारा है जोहार मुरली नायक जोहार मुरली नायक जोहार मुरली नायक मुरली नायक हमारा है मुरली नायक हमारा है मुरली नायक हमारा है मुरली नायक हमारा है मुरली नायक जोहार मुरली नायक जोहार मुरली नायक। దిక్కంగా వద్దు బుడ్డా 이거 가져와 이제 빨리. ये सारी कर ले लोग ये निकल बोलते हैं बोलते हैं कमान दे एक और दे और निकल
అందరికీ నమస్కారము. నా పేరు మల్లికార్జున, కరస్పాండెంట్ విజ్ఞాన్ ఇంగ్లీష్ హై స్కూల్ సోమందేపల్లి. మొన్నటి రాత్రి భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి యుద్ధంలో వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ మా పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు చదివాడు. అతని మరణం దేశానికే కాదు వాళ్ళ కుటుంబానికి చాలా తీరని లోటు. అందుకు నిన్నే మేము శ్రద్ధాంజలి ప్రకటించాము. వారి తల్లిదండ్రులు చాలా గొప్పవారు. ఇటువంటి పుత్రుని కన్నందుకు వాళ్ళకి భారత భూమి ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఆ అబ్బాయి మా పాఠశాలలో 2008-9 నుంచి 2016-17 వరకు 1 నుంచి 10వ తరగతి వరకు చదివాడు. స్కూల్లో మంచి క్రమశిక్షణ, తర్వాత చదువుల్లో చురుగ్గా ఉండేవాడు. ఆటల పోటీల్లో ఎక్కువ చురుగ్గా పాల్గొనేవాడు. హై స్కూల్ తరగతుల్లోనే ఆ అబ్బాయి బాగా హైట్ ఎక్కువ ఉండేవాడు కాబట్టి నువ్వు బాగా డిగ్రీ చదివి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ ఉద్యోగానికి ట్రై చేయమని సలహా ఇచ్చేవాళ్ళము. అయితే అప్పటికే లేదు సార్, నేను దేశ సేవ చేయాలా, ఆర్మీలో చేరాలని అతని అభిప్రాయాన్ని అప్పటికే వెలిపించేవాడు. అందుకు మేము చాలా గర్వపడ్డాము. ఇప్పుడు అతని మరణం చాలా బాధాకరమైనప్పటికీ అతను మా పాఠశాల విద్యార్థి కాబట్టి మాకు చాలా గర్వకారణంగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి మాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇది ఆదర్శంగా తీసుకొని యువకులు దేశ సేవ కోసము ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము. అతని యొక్క దహన సంస్కారాలకు కూడా మేము హాజరవ్వాలని ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మేము ఈ శ్రద్ధాంజలి కార్యక్రమం ముగిసిన తర్వాత మా ఉపాధ్యాయులు మేము వాళ్ళు తరగతి తోటి విద్యార్థులంతా కలిసి వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించడానికి వాళ్ళ గ్రామం తల్లితండాకి పోతున్నాము. ఈ కార్యక్రమం హాజరైనటువంటి అందరికీ పాఠశాల వాళ్ళతోటి విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భారత్ మాతా की జై, జై భారత్ మాతా की జై. మురళీ నాయక్, మురళీ నాయక్, మురళీ నాయక్. జరుగుతున్న భారత్ పాక్ యుద్ధంలో మా పూర్వ విద్యార్థి అయిన మురళీ నాయక్ విరోచితంగా పోరాడి మరణించాడు. అందుకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన మా స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివాడు. ఆయనతో మాకు చాలా అటాచ్మెంట్ ఉంది. అంటే సార్ కన్నా నాకు ఎక్కువ అటాచ్మెంట్ అనమాట. క్లాసెస్లో రౌండ్స్ వేస్తూ పిల్లలతో అన్నీ అడుగుతూ తెలుసుకునేదాన్ని. 10వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన అందరి పిల్లల్ని 10వ తరగతి ఏమవుతారు 10th తర్వాత అని అడిగినప్పుడు ఆయన నేను ఆర్మీకి వెళ్ళి దేశ సేవ చేయాలనుకుంటున్నానని చెప్పారు. ఎందుకు అలా చెప్తావంటే నాకు దేశ సేవ చేయాలంటే చాలా ఇష్టం మేడం, చాలా రక్తంలో అంతా నాకు జీర్ణించిపోయింది, నేను ఖచ్చితంగా ఆర్మీకి వెళ్తానని చెప్పాడు. కానీ నేనేం చెప్పానంటే ఆర్మీకి వెళ్ళడం మంచిదేనన్న, బట్ మీ తల్లిదండ్రులను ఒప్పించి ఆర్మీలో చేరి దేశ సేవ చేయని చెప్పాను. అలాగే ఆయన వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి ఆర్మీకి వెళ్ళి దేశ సేవ చేస్తూ మొన్న జరిగిన యుద్ధంలో మరణించారు. ఆయన మరణం చాలా బాధాకరం. కానీ ఎక్కువ వాళ్ళ తల్లిదండ్రులకు తీరని లోటు, అది ఎవరు పూర్తి చేసేది కాదు. ఎందుకంటే ఒక బిడ్డను పోగొట్టుకుంటే తల్లిదండ్రులకు చాలా బాధ ఉంటుంది. ఆయన మరణాన్ని మనము ఎప్పటికీ మర్చిపోకూడదు అని ఆయన భరతమాత ముద్దు బిడ్డగా నిలిచిపోయాడు. అది మాకు స్కూల్లో మా పాఠశాల చాలా గర్వంగా ఉంది. ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేము. అలాగే మా విద్యార్థులకంతా నేనేమంటే తెలియజేసేది, క్రమశిక్షణతో చదువుతూ దేశానికి సేవ చేయాలి అని నేను మా విద్యార్థులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా స్కూల్లో 5 మంది విద్యార్థులు, ప్రస్తుతము 5 మంది విద్యార్థులు ఆర్మీలో చేరారు. ఇప్పుడు ఈయనది ఒక మరణం అనమాట. ఇది ఒక తీరని లోటు. ఇంకా 4 ఉన్నారు ఆర్మీలో. నాకు తెలిసినాక ఇంకా 4 ఉన్నారు. ఇంకా చాలా మంది చేరారంట, తెలియదు. కానీ వాళ్ళకందరికీ చెప్పడం ఒకటే, దేశభక్తి బాగా చేస్తూ ఇలా జరిగిన ఏదైనా యుద్ధంలో వీరోచితంగా పోరాడండి, మరణించినా కానీ అది మనకు ఒక గొప్ప విజయమే, భరతమాతకు ముద్దు బిట్టుగా నిలిచిపోండి అని తెలియజేస్తున్నాను. విద్యార్థులు మేమంతా
స్కూల్లో స్టడీస్తో కాకపోయినా ఎక్కువ మేము గేమ్స్తో బాగా అటాచ్, ఎక్కువ మాట్లాడేది కానీ ఏదైనా తెలుసుకునేది కానీ ఎక్కువ అంటే గేమ్స్ ద్వారానే మేము ఎక్కువ మాట్లాడుతుండేవాడు. తను స్టడీస్తో పాటు గేమ్స్లో కూడా చాలా అప్పటికే మంచిగా ముందుకు వస్తుండేవాడు. అప్పటికే ఏమైనా ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు కానీ అప్పటికి అడుగుతుంటే ఏమవుతావు నువ్వు అంటే అప్పటికే తను ఆర్మీ అవుతానని చెప్పి అప్పటికే చెప్పేవాడు. నేను డిగ్రీ అయిపోయేలోపు ఖచ్చితంగా నేను జాబ్ తెచ్చుకుంటానని నాతో పాటు పోటీ చేసి చెప్పేవాడు. నేను పోలీస్ అవుతాను అంటే తను కూడా నేను ఆర్మీ అవుతానని బాగా గట్టిగా చెప్పేవాడు. తను నా తోటి విద్యార్థుడు అయినందుకు చాలా గర్వపడుతున్నాను. బాధపడేదానికన్నా అందరూ గర్వించదగ్గ విషయం అని కోరుకుంటున్నాను. నా పేరు సాయి ప్రణయ్. మురళీ నాయక్తో పాటు మేము చదువుకోవడం మాకు గర్వకారణం. ఎప్పుడు స్పోర్ట్స్, స్టడీస్తో పాటు స్పోర్ట్స్ కూడా మనకు ఉండాలి అని చెప్పేసి మాకు ఇన్స్పైర్ చేసేవాడు. బట్ ఆర్మీకి వెళ్ళాలని తను ఒక మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఎప్పుడు మాకు చెప్పేవాడు నేను ఆర్మీకి వెళ్తానని. కానీ ఇంత తొందరగా టైం వస్తుందని మేము కూడా అనుకోలేదు. కానీ ఇది మా స్కూల్ అందరికీ, మాకు తనతో పాటు చదివినందుకు మాకు అందరికీ గర్వకారణం. మురళీ నాయక్ విల్ బి ఆల్వేస్ విత్ అస్ ఇన్ అవర్ హార్ట్స్. జై హింద్. మురళీ నాయక్ అనే అబ్బాయి మా విజ్ఞాన పాఠశాలలో మొదటి తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాడు. తను అది మా దగ్గర విద్యను అభ్యసించాడు. ఆ విద్యను అభ్యసించాడు. కాకపోతే 2 రోజుల క్రితం జరిగిన పాకిస్తాన్ మరియు భారత్ యుద్ధ వాతావరణంలో తను మరణించాడని తెలిసింది. ఈ బాధను మేము తట్టుకోలేకపోతున్నాము. అతను చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా మంచి విద్యార్థి. చెప్పిన మాట చాలా బాగా చేసేవాడు. టైంలో మంచి ఖచ్చితత్వం మీద చాలా మంచి అబ్బాయి. తన తోటి స్నేహితులు సహాయపడేవాడు కూడా. కాకపోతే అతని బాధ అనేది తీరని లోటుగా పూడ్చుకుంటున్నాము. ఏదేమైనా కూడా మన భారతదేశానికి ఒక మంచి పౌరుడు అనమాట, జవాన్గా మిగిలిపోయాడు. అతని జీవితాంతం తలుసుకోవాల్సిన పరిస్థితి. పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా దేశ సేవలో పాల్గొనాలి. సాధ్యమైన వరకు మన ప్రయత్నం మనం చేయాలి. దేశం గర్వించదగ్గ అబ్బాయిగా ఉన్నాడని చెప్పాడు. నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మురళి అమరవీరుడై వాళ్ళ తల్లిదండ్రులకు ఎనలేని ఖ్యాతిని తీసుకొచ్చాడు. భారతమాత ముద్దు బిడ్డ. మురళి గురించి చెప్పాలంటే మా గుండెలు చాలా విషాదంతో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎంతో ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే భారతదేశం గర్వించదగ్గగా ఎదిగినందుకు అతనికి మేము ఉపాధ్యాయునిగా పనిచేసినందుకు కూడా చాలా గర్వంగా ఉంది. అతను చిన్నప్పటి నుంచి నేను మురళికి ఇంగ్లీష్ టీచర్గా పనిచేసేవాడిని, ఇంగ్లీష్ బోధించేవాడిని. అప్పుడు 7వ తరగతి నుంచినే అతనికి ఆర్మీ పట్ల చాలా గౌరవం ఉండేది. ఆర్మీ గురించి ఏదైనా ఇండియా గురించి, భారతదేశం గురించి కానీ, భారతీయుల ఆర్మీ గురించి కానీ చెప్పాలంటే అతనికి చాలా ఇష్టం అవి వినడం. కానీ అప్పటి నుంచినే డిసైడ్ అయిపోయాడు అనమాట. నేను ఎప్పుడైనా కానీ కనీసం సార్ ఒక్కసారైనా నా ఒంటి మీద ఆర్మీ డ్రెస్ వేసుకునేదే నా ఏం సార్ అన్నాడు. చివరికి వేసుకున్న తర్వాత నాకు ఒకసారి అక్కడ మేము మార్నింగ్ వాకింగ్ వెళ్ళేటప్పుడు నాణ్యంచూరు నుంచి జాగింగ్కి వస్తూ అప్పుడు చెప్పాడనమాట, సార్ నెక్స్ట్ మంత్ వెళ్తున్నాను సార్ అని చెప్పాడు. కంగ్రాచులేషన్స్ చెప్పాను. కానీ అతి తొందరలోనే అంటే 3 సంవత్సరాలు భారతదేశంకు సేవ చేసి అంతలోనే పరంపరించడం చాలా బాధాకరం. ఇటువంటి బిడ్డను కన్న తల్లిదండ్రులకు నేను చాలా దిగ్భ్రాంతికి లోనయ్యి సంతాపం తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మ ఎక్కడన్నా శాంతించాలని కోరుకుంటూ జై భారత్ మాతాకి జై.